రైతు భరోసా ఏదైతే ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కళ్ళకి 7.5 అంటే దాదాపుగా 20,000 ఇచ్చేటటువంటి స్టేజీ నుంచి ఆంధ్రప్రదేశ్లో 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం 10,000ని లెక్క కడుతుంది. అది ఒక ఆస్పెక్ట్. తెలంగాణలో వచ్చేటప్పటికి కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఎకరాకి 12,000 రూపాయలు, అంటే ఏడాదికి కేసీఆర్ మొదట్లో 8,000 తర్వాత 10,000 ఇచ్చారు. దాన్ని 15,000 చేస్తానన్నటువంటిది కాంగ్రెస్ 7.5 ఏడాది 2 సార్లు. అయితే ఇప్పుడు 12,000 దగ్గర సరిపించారు. బట్ దాంట్లో కూడా మరికొన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారు. అప్పుడు అందరికీ ఇస్తే ఇప్పుడు అలా కాకుండా పంట పండించేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఇస్తానన్నటువంటి ప్రకటన స్వయంగా రేవంత్ చేసుకొచ్చారు. దాంట్లో అర్హులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఇస్తామని ప్రకటించారు. అదే సందర్భంలో వ్యవసాయ యోగ్యం కాని భూములకి మైనింగు, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రహదారులు, నివాస, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే భూములు, నాలా కన్వర్టెడ్ భూములు, వివిధ ప్రాజెక్టులకు ప్రభుత్వం సేకరించిన భూములకి రైతు భరోసా వర్తించదని తేల్చి చెప్పారు. ప్రభుత్వ ఆదాయం పెంచడం, ప్రజలకు పంచడమే మా ప్రభుత్వ విధానం అన్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుందని స్వయంగా రేవంత్ వచ్చి చెప్పుకొచ్చారు. వ్యవసాయ కూలీ కుటుంబాలకి ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తామన్నారు. ఈ డబ్బులతో, మిగిల్చినటువంటి డబ్బులతో ప్రస్తుతం 10,000 రైతు భరోసాని 12,000 రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. అదే సందర్భంలో దానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అన్నటువంటి పేరు ప్రకటించారు. ఈ నెల 26 నుండి ఈ పథకాలు అమలు చేయడానికి రెడీ అన్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటుగా ఇవన్నీ కూడా ఇది రేవంత్ తీసుకున్న సంచలన నిర్ణయం.